ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. 18 పీఠాలలో ఒకటైన పిఠాపురాన్న సుమతి అప్పలరాజు శర్మ దంపతులు జీవించేవారు. వీరు దత్తాత్రేయుల వారి భక్త కోటిలోని వారు. ఒకరోజు దత్తుల వారు వారి ఇంటికి భిక్షకు రూపాన వస్తారు. ఆ రోజు వారింట పితృదేవతల శ్రాద్ధపు దినం. ఇంకనూ భోక్తల భోజనం కాలేదు. అయినా సుమతీదేవి స్వామికి భిక్ష పెడుతుంది. అంత ఆమె స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తమరే నా గర్భవాసాన జన్మించాలి అని కోరుకుంది. దత్తస్వామి అనుగ్రహించి అంతర్ధానమయ్యారు. ఈ విషయం సుమతీదేవి భర్తకు తెలుపగా ఆయన పరమానందం పొందుతారు. సుమతి గర్భము దాల్చి 10వ నెలలో పుత్రుని కన్నది. ఆ బిడ్డకే శ్రీపాద అని నామకరణం గావించారు. ఆ బిడ్డకు 8వ ఏట ఉపనయనము గావించారు. 16వ సంవత్సరాన పెండ్లి చేయ తలపగా శ్రీపాదుడు తనకు వివాహం వద్దని తాను సన్యాసాశ్రమం స్వీకరిస్తానని చెప్తారు. అంత తల్లిదండ్రులు, నీవు దత్తానుగ్రహంతో జన్మించిన బిడ్డవు, నీ వియోగము మేము భరింపజాలము, అంగవైకల్యం గల నీ సోదరుల సంగతి ఏమి చెయ్యాలి అని శోకించగా శ్రీపాదుల వారు తన పవిత్ర హస్తంతో ఇరువురి సోదరులను సృష్టిస్తారు. అంత వారి అంగవైకల్యము పోయి తేజోరూపులవుతారు. అంత సుమతి దంపతులకు శ్రీపాదుల వారు దత్తస్వామిగా సాక్షాత్కరించి తల్లిదండ్రులను ఊరడించి వారిని ఒప్పించి సన్యాసి అయి తాను శిష్యకోటిని చేరతీసి దీక్షితులుగా వారిని తయారు చేసి తీర్థయాత్రలు కావిస్తూ కొంతకాలం గోకర్ణ క్షేత్రంలో ఉన్నారు. ఈ వృత్తాంతం శ్రీ గురుచరిత్రలోని శ్రీపాద వల్లభుల చరితామృతం. శ్రీ దత్త జయంతి సందర్భంగా దత్తుల వారి దివ్య పాదపద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీపాదరాజం శరణం ప్రపంచే.